ఎలాంటి హంగు ఆర్భటం లేకుండా ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మడకశిర నియోజకవర్గంలోని గుండుమల గ్రామ సభ కార్యక్రమంలో రేపు చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందస్తు ఏర్పాట్లను, హెలిప్యాడ్, సీఎం పాల్గొనే ప్రదేశాలను మంత్రి పరిశీలించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారని కేశవ్ చెప్పారు. పాఠాలు లేకుండా జనసామాన్యంతో కలిసి సాగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ పల్లె వాసులతోటి పల్లెల్లో ఉన్నటువంటి వివిధ రకాల సమస్యల్ని తెలుసుకునే దానికోసం ప్రజా స్పందనని తెలుసుకుంటూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలను రూపుదిద్దే రకంగా ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ఇక్కడ వస్తున్న తరుణంలో ఇంతకుముందులాగా ఆర్భాటంగా బస్సులేసి లారీలేసి డ్వాక్రా సంఘాలని తరలించేటువంటి కార్యక్రమం కాకుండా ఎక్కడికి వెళ్తారో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని, ఆ ప్రాంత సమస్యల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. గతంలో ఎవరు కూడా చేయనటువంటి రకంగా హంగు ఆర్భాటాలకు దూరంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తాం. ఇప్పటికే ఒక నెల సాగింది, ఇది 2వ నెల ఈ మడకశిర నియోజకవర్గంలో చేర్చుకోవడం అనేటువంటిది ఎంతో సంతోషకరమైన విషయం. దీంట్లో ప్రధానంగా గ్రామస్తుల పాత్ర ఎక్కువ ఉంటుంది. బయట నియోజకవర్గాల నుంచి వచ్చే వాళ్ళు ఉండరు, బయట నియోజకవర్గాల నుంచి వచ్చే నాయకులు ఉండరు. ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, యువకులు, వృద్ధులు, రైతులు ప్రతి ఒక్కరిని ఆ సమావేశంలో పాలు పంచుకునేలాగా చేసి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు, స్థానిక సమస్యలు ఇవన్నీ తెలుసుకునే